ఈరోజు మార్చి 6వ తారీఖు 2026 సంవత్సరం శుక్రవారం సాయంత్రం విజయవాడ 1 టౌన్ వించిపేట ఇస్మాయిల్ వీధి వేలంగణి మాత చర్చి వెనకాల నీళ్లు ఇలా వృధా పోతుంటుంది. ఈ ట్యాపు ఎవరు పట్టించుకోరు, కార్పొరేషన్ వాళ్ళకి ఇది కనబడదు. అలాగే ఈ గోడమ్మట వెళ్తే అంటే వేలంగణి మాత చర్చి వెనకాల ఇలా వెళ్తుంటే ఇదిగోండి, ఈ పంపు దిక్కు దివాణం లేదు. ఈ పైపు కనిపిస్తుందా మీకు? ఈ పైపు 2 సంవత్సరాల పైనుండి తుప్పు పట్టి పగిలిపోయి ఉంది. అలాగే నీళ్ళు వస్తుంది, కానీ కొత్త పైపు వేసే నాదుడు లేదు. నీళ్లు లీక్ అయిపోయి నీళ్లు వృధా అవుతుంది. ఆ పక్కన పెద్ద కుప్ప తొట్టి లేదా ఖాళీ స్థలంలో చెత్త. దీనివల్ల వాతావరణం కలుషితం అయ్యి రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఇదిగోండి, వేలంగణి మాత చర్చి వెనకాల ఉన్న ఈ కుళాయి, ఈ పైపు పగిలిపోయింది చూడండి. కొత్త పైపు వేయాలని ఎవరికి చెప్పాలో అర్థం అవట్లా. గతంలో ఈనాడు సాక్షి వాళ్ళకి కూడా చెప్పాను, కార్యరూపం దాల్చలేదు. కార్పొరేషన్ వాళ్ళకి ఇదంతా పట్టదా? ఇక్కడ నుండి కూటవేత దూరంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గారి కార్యాలయం ఉంది చూడండి. ప్రత్యక్షంగా చెప్తున్నాను, ఆ ఖాళీ స్థలంలో చెత్త పేరుకుపోయింది. దాని పక్కనే మురికి కాలువ, ఆ పక్కనే ఈ పంపు తుప్పు పట్టి పగిలిపోయి అందులో నుండి నీళ్ళు వస్తుంది. కొత్త పైపు వేస్తారో లేదో అనేసి కార్పొరేషన్ వారి దృష్టికి తీసుకువెళుతున్నాను. ఇలాంటి నీళ్లు తాగితే రోగాలు గ్యారంటీ. తగలబడిది పక్కెళ్ళేగా, మాకు సంబంధం లేదని ఈ పేటలో ఎవరూ పట్టించుకోవట్లేదు. నా పేరు రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్. నా నెంబర్ 9391450191. నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం విఎంసి అని అనుకోవాల్సి వస్తుంది. 2.5 సంవత్సరాల నుండి ఈ పైపు ఇలాగ నీళ్లు వృధా పోతుంటే దిక్కు దివాణం లేదు. ఎందుకండి దీన్ని అంటారేమో రాజుల సొమ్ము రాళ్ల పాలని. ఇకనైనా ఈ పంపు కొత్త పైపు వేయించమని కార్పొరేషన్ వారిని సంబంధితుల్ని విజ్ఞప్తి చేస్తున్నా.